వెల్కమ్ టు ది ఛానల్ SRT Telugu Lectures. మనం ఈరోజు ఫార్మల్ లాంగ్వేజ్ అండ్ ఆటోమేటా థియరీలో డిజైన్ ఆఫ్ ఏ మోర్ మెషిన్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. ఏదైనా పర్టికులర్ ఎగ్జాంపుల్కి మోర్ మెషిన్ ఎలా డిజైన్ చేయాలి. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. మనం ప్రీవియస్ వీడియోలో అసలు మోర్ మెషిన్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. మోర్ మెషిన్ అంటే ఏంటి? మోర్ మెషిన్ ఈజ్ నథింగ్ బట్ ఫైనైట్ ఆటోమేటా విత్ అవుట్పుట్. ఈ అవుట్పుట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే కరెంట్ స్టేట్ మీద. మనం ఏదైనా స్టేట్ మీద ఇన్పుట్ అప్లై చేసినప్పుడు ఏ నెక్స్ట్ స్టేట్కి వెళ్తుందో ఆ స్టేట్ మీద అవుట్పుట్ డిపెండ్ అయి ఉంటుంది. సో మన ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో డిజైన్ ఏ మోర్ మెషిన్ దట్ జనరేట్స్ వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ ఈ గివెన్ బైనరీ నెంబర్. అంటే మనకి ఏదైనా ఒక బైనరీ నెంబర్ ఇస్తే దానికి వన్స్ కాంప్లిమెంట్ జనరేట్ చేయడానికి మోర్ మెషిన్ని డిజైన్ చేయాలి. సపోజ్ ఇది బైనరీ నెంబర్ అనుకోండి 1001. దానికి వన్స్ కాంప్లిమెంట్ ఏమవుతుంది? 1 ఉన్న ప్లేస్లో 0, 0 ఉన్న ప్లేస్లో 1 వస్తుంది, అదే కదా. సో మనకి సపోజ్ ఈ ఇన్పుట్ ఉంటే ఈ అవుట్పుట్ జనరేట్ చేయడానికి మోర్ మెషిన్ మనం డిజైన్ చేయాలి. ఇప్పుడు చూడండి ఎలా డిజైన్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ స్టార్టింగ్ స్టేట్తో తీసుకోండి Q0. సో ఈ మోర్ మెషిన్లో ఏముంటుంది? స్టేట్స్తో పాటు అవుట్పుట్ కూడా అసోసియేట్ అయి ఉంటుంది. ఏం అవుట్పుట్ ఉంటుందో మనం నెక్స్ట్ రాద్దాం. సో అసలు వన్స్ కాంప్లిమెంట్ అంటే ఏంటి? మనకి 0 అవుట్పుట్ ఇస్తే 1 రావాలి, ఇన్పుట్ ఇస్తే 1 అవుట్పుట్ రావాలి, 1 ఇస్తే 0 రావాలి. సపోజ్ Q0 మీద 0 అప్లై చేస్తున్నారు అనుకోండి, అవుట్పుట్ ఏం రావాలి? 1. సో Q0 ఆన్ 0, అగైన్ Q0 అండ్ అవుట్పుట్ ఈస్ 1. సపోజ్ Q0 మీద 1 అప్లై చేస్తున్నాం అనుకోండి, నెక్స్ట్ స్టేట్కి వెళ్తుంది Q1 అండ్ 1 ఇన్పుట్ అయితే అవుట్పుట్ ఏంటి? 0. సో ఇప్పుడు Q0 రాసాం. Q0 మీద 0 వస్తే ఏమవుతుంది? Q0 మీద 1 వస్తే ఏమవుతుంది? ఇప్పుడు Q1 మీద 0 వస్తే ఏమవుతుంది? Q1 మీద 1 వస్తే ఏమవుతుంది కూడా రాయాలి ఈ డిజైన్ కంప్లీట్ చేయాలంటే. సో Q1 మీద ఆల్రెడీ 0 అవుట్పుట్ ఉంది. సో 0 అవుట్పుట్ ఉందంటే 1 ఇన్పుట్ అప్లై చేస్తే అగైన్ Q1కి అండ్ అవుట్పుట్ 0. ఇప్పుడు Q1 మీద 1 రాసేసాం. నెక్స్ట్ ఏంటి? Q1 మీద 0 రాయాలి. 0కి ఇన్పుట్ ఇస్తే వన్స్ కాంప్లిమెంట్లో అవుట్పుట్ ఏమిటి? 1. 1 ఎక్కడుంది? Q0 దగ్గర ఉంది. సో అగైన్ సో Q1 మీద 0 అప్లై చేస్తే Q0కి వెళ్తుంది, అవుట్పుట్ 1. సో ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్కి వెరిఫై చేద్దామా? సో 1001 ఇన్పుట్కి సో 1 అప్లై చేస్తే 1 అప్లై చేస్తే Q1కి వచ్చింది, అవుట్పుట్ 0. నెక్స్ట్ ఇన్పుట్ ఏంటి? 0. సో ఇక్కడ 0 అప్లై చేస్తే Q0కి వెళ్ళింది, అవుట్పుట్ 1. నెక్స్ట్ ఇక్కడ 0 అప్లై చేస్తే అగైన్ Q0లోనే ఉంది, అవుట్పుట్ 1. నెక్స్ట్ 1 అప్లై చేస్తే Q1కి వచ్చింది, అవుట్పుట్ 0. వచ్చిందా వన్స్ కాంప్లిమెంట్? ఇలా మనం ఏదైనా ఒక ఇన్పుట్కి బైనరీ ఇన్పుట్టే దాన్ని వన్స్ కాంప్లిమెంట్గా జనరేట్ చేయడానికి మోడ్ మెషిన్ని డిజైన్ చేయొచ్చు.